హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లీగల్ టెక్. ఇవాళ మన టాపిక్ ఏంటంటే కొన్ని టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్ ఏంటంటే ఒకసారి చెప్దాం, మనం చూద్దాం. ఇక్కడ బ్లర్ టూల్ కానీ, షార్పెన్ టూల్ కానీ, అలాగే స్మజ్ టూల్ అని చెప్పి ఈ టూల్స్ మనం నేర్చుకుందాం. ఇవి అంత మనకు యూజ్ అయితే ఎక్కువేం కావు, బాగా తక్కువ సిచ్యువేషన్లలో యూజ్ అవుతాయి. ఎందుకంటే మనకు ఆల్రెడీ బ్లర్ అనేది ఉంది, షార్పెన్ అనేవి కూడా ఎఫెక్ట్స్ ఉన్నాయి. మనకు ఒక స్మడ్జ్ అయితే యూజ్ అవుతుంది, దానికి కూడా దాన్ని తీసేసి ఇప్పుడు మన కోసం కొత్త ఒకటి మన మిక్సర్ బ్రష్ ఉంది. ఇవి ఎక్కడ సిచ్యువేషన్స్లలో బాగా యూజ్ అవుతాయి, ఎలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ అవుతాయి అని చెప్పి మనం చూసుకుందాం ఒకసారి. ఇక్కడ మనం చూసినట్టయితే మన స్క్రీన్ పైన మనకు ఒక ఇమేజ్ ఉంది. ఇక్కడ మనకు బ్లర్ అంటే బ్లర్ టూల్ ఉంది, షార్పెన్ టూల్ ఉంది, స్మడ్జ్ ఉంది. వీటి పేర్లు చూస్తేనే మనకు అర్థమవుతుంది ఇది దేనికి యూజ్ అవుతాయి అని చెప్పి. ఇక్కడ మనం చూసినట్టయితే మన దగ్గర ఒక ఇమేజ్ ఉంది. మనం ఫస్ట్ అయితే మనం బ్లర్ టూల్ చూద్దాం. ఇక్కడ మనం పైన శాంపుల్ లేయర్స్ ఉంది, మనకైతే అర్థమైంది అనుకుంటే, ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ వినే వాళ్ళకి అయితే అర్థమవుతుంది. జస్ట్ న్యూ లేయర్ తీసుకుందాము. ఇక్కడ ఇది ఆఫ్ చేసినట్టయితే మనం ఇక్కడ ఇన్ కేస్ బ్లర్ చేసినట్టయితే ఏమొస్తుందంటే ఇక్కడ ఏం బ్లర్ అనేది కాదు, ఎందుకంటే శాంపుల్ లేయర్స్లో ఇక్కడ ఎంటీ ఉంది కాబట్టి. ఓకే, ఇక్కడ ఎంటీ ఉంది ఎందుకంటే మనం శాంపుల్ లేయర్స్ పెట్టుకున్నట్టయితే మనం ఇన్ కేస్ కింద లేయర్ పైన కూడా సెలెక్ట్ చేసుకుంటాం అన్నట్టు. దాన్ని శాంపుల్గా తీసుకొని ఇప్పుడు మనం జూమ్ చేసుకుందాం, మనం బ్లర్ చేసుకుందాం బ్యాక్గ్రౌండ్ అనేది. ఇగో ఇక్కడ చూసినట్టయితే బ్లర్ అవుతుంది మనకు. ఇవ్వండి, ఆల్రెడీ బ్లర్లోనే ఉంది. ఇక్కడ చూసినట్టు ఒకసారి లేయర్ ఆఫ్ చేద్దాం. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏర్పడుతుంది. ఇది ఎందుకంటే ఈ లేయర్ అనేది మనకు మంచిగా యూజ్ అవుతుంది అన్నట్టు. మనకు ఇన్ కేస్ మన ఒరిజినల్ లేయర్ని, మన బ్యాక్గ్రౌండ్ లేయర్ని డ్యామేజ్ కాకుండా మనకి ఇది యూజ్ అవుతుంది అన్నట్టు. ఇక్కడ మనం బ్లర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇట్లా మొత్తం ఇదంతా మనం బ్లర్ చేసుకుందాం. జస్ట్ నేను ఈ స్పేస్ యూజ్ చేసి ఇట్లా హ్యాండ్ టూల్ వాడుతున్నా, షార్ట్కట్కి హ్యాండ్ టూల్కి. అండ్ మనం ఇక్కడ చూసినట్టయితే ఇదంతా బ్లర్ చేసేసుకుందాము. బ్యాక్గ్రౌండ్ అంతా బ్లర్ అయిపోయింది. ఇక్కడ మనం ఒకసారి లేయర్ ఆఫ్ చేసి ఇక్కడ మనం స్ట్రెంత్ కూడా తగ్గించుకోవచ్చు. స్ట్రెంత్ 50 పెట్టుకున్నాను, 50 వస్తుంది. ఇన్ కేస్ నువ్వు ఎంత అంత పెట్టుకోవచ్చు. అలాగే రైట్ క్లిక్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ బ్రష్ టూల్లో ఉన్న ఆప్షన్స్ అనేవి మనకి ఇక్కడ వస్తుంది. బ్రష్ సైజ్ కానీ అదే మన హార్డ్నెస్ కానీ రెండు వస్తాయి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ హార్డ్నెస్ అయితే ఉంది. ఓకే, డన్. ఒకసారి అయితే మనం జూమ్ అవుట్ చేసుకొని మనం లేయర్ ఆఫ్ చేసుకుందాం. ఇక్కడ మనకి ఇక్కడ చూసినట్టయితే మొత్తం ఇక్కడ బ్లర్ అనేది అయితే అయింది, ఎందుకంటే ఇది ఆల్రెడీ బ్లర్లో ఉంది. చూడండి ఇక. ఓకే, మనం దీన్ని ఆన్ చేసుకుందాం. దీన్ని ఆన్ చేసుకొని మనం బ్లర్ స్ట్రెంత్ని ఇట్లా బ్లర్ని ఇంక్రీజ్ చేసుకుందాం. ఇట్లా ఈ టూల్ అయితే ఇంతవరకు పనిచేస్తుంది. ఇది మోస్ట్లీ అయితే మనకు స్పెసిఫైగా ఒక సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు, ఒక స్పెసిఫైడ్ ఒక ప్లేస్లల్లో మనకు బ్లర్ చేయాలని ఉంటే గిట్ట దీంతో ఈ టూల్తో మనం బ్లర్ చేసుకోవచ్చు. ఆ సిచ్యువేషన్స్లలో మాత్రం బ్లర్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇన్ కేస్ ఇది ఎందుకు బ్లర్ చేసినామో దీన్ని తీసేయాలనుకుంటే గిట్ట ఏం లేదు, జస్ట్ ఒక ఎరేజర్ టూల్ తీసుకో, సెలెక్ట్ చేసుకో, దీన్ని చిన్నగా చేసుకో, దీన్ని హార్డ్నెస్ పెంచుకో, కొంచెం సాఫ్ట్ చేసుకో బ్రష్ని. ఇట్లా సాఫ్ట్ చేసుకొని జస్ట్ ఇక్కడ క్లిక్ చేసుకొని షిఫ్ట్ ప్రెస్ చేసి ఇక్కడ క్లిక్ చేసుకో, అంతే. దీని ఒపాసిటీ అనేది మనం పెంచుకున్నాం. ఇట్లా ఇదిగోండి, ఇట్లా మనం ఎరేజ్ చేసుకున్న కొద్దీ నాకు ఇది అనేది ఫోకస్ అవుతుంది. ఇక చూసుకో, ఇక్కడ నీకు కనిపిస్తుంది, నీకు అర్థమైపోతుంది. ఇక్కడ కెన్సీ ఇక్కడ చూసినట్టయితే మనకి అయితే బ్లర్ అనేది కాలేదు. ఇలాగే మనం అన్నిటితోని సపరేట్గా మనం బ్లర్ కావాలనుకున్న వాటిని బ్లర్ చేయొచ్చు, బ్లర్ తీసేయాలనుకున్న వాటిని మనం ఎరేజ్ కూడా చేయొచ్చు. ఇన్ కేస్ నీకు ఎక్కడ మిస్టేక్ అయినా మనం ఈ లేయర్ని మనం ఎరేజ్ చేసుకుంటూ ఉండొచ్చు అన్నట్టు. ఇక్కడ చూసినట్టయితే మనకు మంచి ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి ఎంత మంచి ఇమేజ్ ఉంది. నేను ఇమేజ్ ఎందుకు తీసుకున్నానో మీకు అర్థమై ఉంటుంది. ఇట్లాంటి ఇమేజ్ మనకు బ్లర్స్ కావాలంటే బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఉన్న కానీ, లేకపోతే అపేచర్ ఎక్కువ ఉన్నది కానీ, అపేచర్ ఎక్కువ ఉంటుంది అంటే మనకు లైట్ లోపలికి వస్తుంది అన్నట్టు. దానికోసం నేను ఇమేజ్ తీసుకున్నా. అండ్ మనకి ఇక్కడ నెక్స్ట్ చూసినట్టయితే నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్టయితే షార్పెన్ టూల్. ఇదేం చేస్తుంది అంటే ఇమేజ్ని షార్ప్ చేస్తుంది. ఇక్కడ మన హెయిర్ ఉంది కదా, హెయిర్ దగ్గర మనం ఇన్ కేస్ షార్ప్ చేయాలనుకుంటే గిట్ట ఇప్పుడు ఇక్కడ హెయిర్ ఉంది కదా, మనం దీన్ని షార్ప్ చేద్దాం. కొంచెం దీన్ని రెడ్యూస్ ఇంక్రీజ్ చేద్దాం. స్ట్రెంత్ అనేది కొంచెం లైట్గా తగ్గించుకుందాం, ఒక 50% అట్లా ఆ రేంజ్లో పెట్టుకుందాం. ఇక్కడ మనం ఇన్ కేస్ కొంచెం తక్కువ అయితే గిట్ట దీన్ని ఇంక్రీజ్ చేసుకో. ఓకే, అండ్ మనం దీన్ని హార్డ్నెస్ కూడా పెంచేసుకుందాం కొంచెం. ఓకే, హార్డ్నెస్ పెంచుకొని షార్ప్ అనేది చేసుకోవచ్చు. ఇట్లా హెయిర్ని ఇదంతా షార్ప్ చేసుకోవచ్చు. ఒకసారి మనం లేయర్ని ఆఫ్ చేసుకొని ఆన్ చేద్దాం. ఇది ఏం చేస్తా అంటే కొంచెం స్మాల్ డీటెయిల్స్ ఉంటాయి కదా, వాటిని మాత్రం
ఇక్కడ చూసినట్టయితే మనకి ఏర్పడుతుంది. ఇదిగోండి, ఇది వచ్చేసి ప్రీవియస్ లేయర్, ఇది వచ్చేసి మనం ఏమంటారు మన షార్పెన్ చేసిన లేయర్ ఇది. ఇక్కడ మనకి లేయర్ ఆల్రెడీ షార్పెన్ అయిపోయింది అట్లా అన్నట్టు. సో మనం ఈ లేయర్ డిలీట్ చేద్దాం, కంట్రోల్ ప్రెస్ చేద్దాం. ఇప్పుడు ఇన్ కేస్ ఈ లేయర్ పైన మనం చేసేద్దాం, ఎందుకంటే నేను అదే లేయర్ పైన ప్రీవియస్గా చేసేసిన అన్నట్టు బై మిస్టేక్లో ఉన్న లేయర్ పైన. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ షార్పెన్ చేస్తాం, ఒకసారి చూడండి. ఇగో స్ట్రెంత్ అయితే శాంపుల్ లేయర్స్ పెట్టేస్తాను, ఇక్కడ శాంపుల్ లేయర్స్ పెట్టి ఇగో షార్పెన్ చేసేస్తున్నాను. లైట్గా షార్ప్ చేసుకో. ఎక్కువ చేస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు ఇన్ కేస్ నేను ఇక్కడ షార్ప్ చేసింది అనుకో, ఇక్కడ ఏమవుతుందంటే కొంచెం గలీజ్గా అయిపోతుంది అన్నట్టు ఎఫెక్ట్. అది సరిగ్గా ఉన్నాయి అన్నట్టు. ఎక్కువ యూజ్ చేయకండి, తక్కువ యూజ్ చేయండి. ఇది ఎంత తక్కువ చేసేస్తే అంత బెస్ట్ అన్నట్టు. ఇది ఇక్కడ నీకు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ షార్ప్ చేసుకోవచ్చు లైట్గా ఇట్లా. ఇక్కడ హెయిర్ కానీ మోస్ట్లీ అయితే హెయిర్ దగ్గర యూజ్ అవుతుంది, ఇక్కడ ఉన్న ఆబ్జెక్షన్ కానీ అక్కడ షార్ప్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ మన టూల్లోకి వెళ్ళినట్టయితే ఇవన్నీ మ్యాక్సిమం ఇవన్నీ నార్మల్ డార్క్ అని, ఇవన్నీ కొంచెం బ్లడ్ మోడ్స్ ఉన్నాయి, చిన్న ఇవన్నీ నేను బ్రష్ టూల్స్ ఆల్రెడీ చెప్పిన, ఇవన్నీ మీకు బ్రష్ టూల్స్లో ఉన్నట్టే ఉంటాయి సేమ్. అండ్ మనం ఇక్కడ చూసినట్టయితే లాస్ట్లో మనకు స్మచ్ టూల్ ఉంది. స్మచ్ టూల్ అనేది ఎట్లా పనిచేస్తా అని చెప్పి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాం. మనం సపోజ్ ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇక్కడ మనం ఈ టూల్ అనేది ఇప్పుడు ఒకప్పుడు బాగా యూజ్ అవుతుండే, ఇప్పుడు ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనకు మిక్సర్ బ్రష్ అనేది ఇచ్చారు. ఆల్రెడీ దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రీవియస్ క్లాసెస్లో. ఓకే, మనం ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు మనం మిక్స్ చేయాలనుకుంటే ఇట్లా మిక్స్ చేసేయచ్చు. అంటే కలర్స్ అనేవి మ్యాచ్ అయిపోతాయి అన్నమాట. నేను నీకు ఒక మంచి ఇమేజ్ తీసుకొని చెప్తా, జస్ట్ మినిట్. కంట్రోల్ N, ఒక కొత్త ట్యాబ్ తీసుకుంటున్నాం. అండ్ మనం దీనిలోకి వచ్చినట్టయితే మనం ఇక్కడ ఒక రెడ్ కలర్ తీసుకుందాం. జస్ట్ ఒక బ్రష్ టూల్తో రెడ్ కలర్ని ఇక్కడ ఇచ్చేసుకుందాం. ఓకే, కంట్రోల్ Z, న్యూ లేయర్ తీసుకుందాం. ఇక్కడ మనం రెడ్ కలర్ ఇచ్చేసుకుందాం. అండ్ నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే కొంచెం రెడ్లోనే కొంచెం డార్క్ తీసుకుందాం. ఓకే, ఓకే, ఇది తీసుకున్న తర్వాత మనం ఏం చేద్దాం అంటే స్మచ్ టూల్లోకి వెళ్దాం. స్మచ్ టూల్లోకి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ కొంచెం జూమ్ అవుట్ చేసుకుందాం. ఇక్కడ మనం ఏం చేద్దామంటే మన కలర్స్ అనే వీటిని ఏం చేస్తామంటే మీకు అర్థమవుతుంది. కలర్స్ ఏం చేస్తుందంటే ఈ రెడ్ కలర్ అనేది మన డార్క్ రెడ్లోకి మార్జ్ చేసేస్తుంది. ఇన్ కేసు నువ్వు దీన్ని ఇలాగ మార్జ్ చేయాలనుకున్నాను, ఇట్లా మార్జ్ చేసేయచ్చు. ఈ టూల్ అనేది ఇట్లా యూజ్ అవుతుంది. మ్యాక్సిమం అయితే ఇవే యూజెస్ ఉంటాయి. దీన్ని సేమ్ అన్ని సెట్టింగ్స్ పైన అబౌట్ మెనూ బార్లో ఉన్నాయని చెప్పి సెట్టింగ్స్ అన్ని ప్రీవియస్ సెట్టింగ్స్ ఇవన్నీ. శాంపుల్ లేయర్స్ అయితే నేను చెప్పిన కదా, శాంపుల్ లేయర్స్ మీకు మంచిగా ఈజీగా అర్థమై ఉంటుంది. ఇది బాగా మంచి టెక్నిక్ అన్నట్టు. ఇది శాంపుల్ లేయర్స్ అనేది మన ఒరిజినల్ లేయర్ని ఖరాబ్ చేయకుండా మనకు మంచిగా యూజ్ ఉంటుంది అన్నట్టు. అంతే, అంతకంటే ఎక్కువ లేదు ఇవాళ ఈ టూల్స్ అయితే ఇంతే. అండ్ మనకు నెక్స్ట్ ఏమున్నాయి అంతే, దీనిలోనైతే ఇంతవరకే ఉంది ఎక్స్ప్లెనేషన్. అండ్ నెక్స్ట్ మనకి ఏంటంటే మనం ఇవన్నీ టూల్స్ అని అయిపోయినాక మనం ఇంకా అడ్వాన్స్లో వెళ్దాం. మీ ఇన్ కేస్ మన క్లాసెస్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. మర్చిపోకుండా అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇంకా ముందు మన ప్రీమియర్ వీడియోస్ కూడా పెడుతున్నాను. నేను ఆల్రెడీ పెట్టిన ఒక 7 వీడియోస్ అయితే అప్లోడ్ అయినాయి. అవి కూడా వీడియో ఎడిటింగ్ కావాలనుకుంటే నేర్చుకోండి. అంతకంటే ఎక్కువ మరి ఉంటా. బై, టేక్ కేర్, గుడ్ నైట్.